కానీ అంటే లైక్ కమెడియన్‌గా స్టార్ట్ చేసిన మీరు, అవును. ఆ తర్వాత కూడా మాకు తెలుగు సినిమాల్లో కమెడియన్‌గానే కనిపించారు. అవును. మీరు గమనించిందేంటి? అంటే ఒకప్పుడు మీరు కనిపిస్తే మాకు నవ్వొచ్చేది. మీరు మాట్లాడే ప్రతి మాట మాకు నవ్వు తెప్పించేది. ఇప్పుడు కూడా సేమ్ అలానే అనుకోండి. కాకపోతే ఏంటనంటే సినిమాల్లో చేసే క్యారెక్టర్స్ ఏంటంటే ఉండాలి, చెయ్యాలి, ఈ డైలాగ్స్ వీళ్ళు చెప్పాలి, పెట్టినట్టు ఉంది. ఇక్కడేంటంటే అవును. అప్పట్లో చేసేస్తే గో విత్ ద ఫ్లో అవును. వెళ్ళేది. అవును. ఇక్కడేంటంటే ఓకే. ఇక్కడ నవ్వించాలి జనాల్ని అని ఈ సీన్ ఒకటి పెట్టినట్టుంది. అలా మీరెప్పుడైనా ఫీల్ అయ్యారా? ఏదైనా సినిమా చేస్తున్నప్పుడు? ఫీల్ అన్నది కాదు మేడం. యాక్చువల్లీ సీన్ ఇప్పుడు ఎలాగైపోయాయంటే, అప్పుడు స్టోరీ వైజ్‌తో వెళ్ళేది మేడం. హ్మ్. ఇప్పుడు స్టోరీకి సంబంధం లేకుండా సెపరేట్ ట్రాక్‌లని ఆ! అవన్నీ వస్తున్నాయి మేడం. అవును. అవి కొన్ని క్లిక్ అవుతున్నాయి, కొన్ని క్లిక్ అవ్వట్లేదు మేడం. హ్మ్. స్టోరీ వైజ్ వెళ్ళేది అది కనెక్ట్ అవుతది. యాక్చువల్లీ ఆ సెపరేట్ ట్రాక్స్ అవును. అనేవి కొన్ని కనెక్ట్ అవ్వవు మేడం అవి. హ్మ్. మనకి అలాగే బోరింగ్ మనకి అంతా అప్పట్లో మనం చేసినవన్నీ కాంబినేషన్సే కదా మేడం. అందరూ పెద్ద పెద్ద అందరూ పెద్ద పెద్ద వాళ్ళతోని హీరో. పెద్దవాళ్ళతోని సీన్‌తో కంటెంట్ వెళ్ళేది మేడం హ్మ్. అలాగా. హ్మ్. అంటే సంబంధం ఉండేది యాక్చువల్లీ. సెపరేట్ ట్రాక్స్ అన్నదిలాగా ఉండేవి కాదు అవి కొన్ని. అవును. అండ్ 'ఉల్లాసంగా ఉత్సాహంగా' సినిమాలో ఆ పరిగెట్టే సీన్ మీ మదర్, ఫాదర్ ఏమని చూసుకుంటారు, "అరే మన కొడుకండి ఎళ్ళిపోతున్నాడు." అలాంటి సీన్స్ అంటే లైక్ గట్స్ కావాలండి. అలాంటి సీన్స్ చేయడానికి కాస్ట్యూమ్స్ వేసుకోవడం గానీ, అట్లాంటివి. సో, ఏంటి డైరెక్టర్స్ గారు సుమన్ గారిని అది కాదు పెక్యులర్‌గా తీసుకోవడానికి కారణం ఏంటి? అది కాదు మేడం. ఆ గెటప్ వేసుకున్నాం కదా! అందరూ టిఫిన్ చేస్తా అందరూ అలా చూసారు. గుర్తుపట్టలేదు యాక్చువల్ నన్ను. సుమన్ శెట్టి అని తెలీదు. తెలియలేదు. ఆ జుత్తు అది చూసేసరికి హలో! హలో! నేనే బాబు సుమన్ శెట్టి ఇది గెటప్ అని చెప్పాను నేను. లేకపోతే నా పక్కన కూర్చుంటున్నావేంటి ఏంటా అని అనుకున్నారు పక్క వాళ్ళు. అయ్యయ్యో! అలా కూడా అయింది. కానీ కరుణాకర్ గారు బాగా సపోర్ట్ మేడం నాకు. చాలా సపోర్ట్. నేనంటే చాలా ఇష్టం మేడం. నాకెంత కేర్ చేసేవాడిని. నేను అతనితోని 3 సినిమాలు చేశాను మేడం. ఓహ్! 'ఉల్లాసంగా ఉత్సాహంగా', హ్మ్. 'హ్యాపీ', హ్మ్. 'ఎందుకంటే ప్రేమంటే'. హ్మ్. ఈ ఓకే. 3 సినిమాలు చేశాను మేడం. కంపల్సరీ అతను ఉంటే మాత్రం నాకు అవకాశం 100% నేను అడగకపోయినా ఫస్ట్ రాసేసుకుంటారు మేడం. సుమన్ అని రాసేసుకుంటారు మేడం నాకు క్యారెక్టర్. అంత అబ్బబ్బబ్బా! నేనంటే కూడా చాలా ఇష్టం మేడం. ఎందుకంటే మనం మాట్లాడే విధానం తెలిసిపోతుంది కదా హ్మ్. మేడం. హ్మ్. వాళ్ళు హ్మ్. చాలా బాగా మాట్లాడి ఎంతలా చెప్పేవారంటే మేడం ఇది మన 'హ్యాపీగా' అనుకుంటాను మేడం. హ్మ్. సారీ 'ఉల్లాసంగా ఉత్సాహంగా' ఫస్ట్ 'హ్యాపీ', సెకండ్ 'ఉల్లాసంగా హ్మ్. హ్మ్. ఉత్సాహంగా'. దానికి సెపరేట్‌గా ఓ రైటర్స్ పెట్టుకో నీ 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 సీన్స్ కానీ ఇవన్నీ రాయించుకొని, ఆ సీన్‌కి సంబంధించినవన్నీ రాయించుకొని అంత ఎవరు చెప్తారు మేడం డైరెక్టర్స్? నిజం. ఎవరు చెప్పరు. ఎవ్వరు చెప్పరు మేడం. హ్మ్. అంతలా చెప్పి మీకు తెలియట్లేదు మీ టాలెంటు చాలా మంచి ఒరిజినల్ న్యాచురల్‌గా ఉంటాది. హ్మ్. అది చెయ్యు అని అసలు 'ఎందుకంటే ప్రేమంటే'లోని ఒక ఎక్స్‌ప్రెషన్ ఉంటది మేడం. హ్మ్. ఆ ఎక్స్‌ప్రెషన్ పెడితే అస్సలు హ్మ్. అది టేక్ కూడా జరిగేటప్పుడు నవ్వేసేవారు ఓకే. డైరెక్టర్ గారు. అది ఒక ఎక్స్‌ప్రెషన్ అది ఎందుకో మరి అప్పుడప్పుడు రాదు. ఆ! హ్మ్. అది ఏంటంటే చిన్నదే మేడం అన్నది ఎక్స్‌ప్రెషన్. ఓకే. దానికి అస్సలు నవ్వుతూనే ఉండేవారు మేడం. హ్మ్. అంటే అంత ఇష్టం నేనంటే చాలా ఇష్టం మేడం. ఇప్పుడు ఒక సినిమా హిట్ అయినా, రెగ్యులర్‌గా 4, 5 సినిమాల్లో కనిపించినా, అరే! ఈడు కామెడీ బాగా చేస్తున్నాడురా అనంటే, ఆ కమెడియన్ కన్నా ఎనకాతల ఉండే వాళ్ళు ఎక్కువైపోతారు. అంటే లైక్ అసిస్టెంట్ అని, కాస్ట్యూమ్ డిజైనర్ అని. అంటే ఇప్పుడు ఒక పర్సన్ వస్తే, ఆ పర్సన్ చుట్టూ ఒక 10 మంది వస్తూ ఉంటారు. సో, అప్పట్లో సుమన్ శెట్టి గారితో పాటు ఎవరైనా వెళ్ళేవారా? అంటే లైక్ అసిస్టెంట్స్ అని, మేకప్ ఆర్టిస్ట్‌లని, కాస్ట్యూమ్ పెట్టుకునే వాళ్ళు ఒకళ్ళని అలా వెళ్ళేవారా? మీరలా చూడకండి సార్. మీ చూపులు గుచ్చుకుంటున్నాయి. యాహ్! చెప్పండి. ఎవరైనా ఉండేవారా సార్ అప్పట్లో? ఆ! మేకప్ మ్యాన్ ఉండేవారండి. అసిస్టెంట్ ఉండేవారు. హ్మ్. కాస్ట్యూమర్ ఉండేవారండి. ఓకే. ముగ్గురు ముగ్గురుండేవారు. ముగ్గురు ఉండేవారండి. ఓకే. హ్మ్. అంటే అప్పట్లోనే సుమన్ శెట్టి గారు అసలు ఫుల్ బిజీ, 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 బిజీ. బిజీయా? చెప్పాను కదా మేడం హ్మ్. రోజుకి 3 షూటింగ్‌లు, ఓకే. 2 షూటింగ్‌లు అలా చేస్తూనే ఉండేవాడిని. ఇక్కడ లోకల్‌లో ఓకే మేడం. ఇక్కడ డే షూటింగ్ చేసుకొని నైట్ ఫ్లైట్ ఎక్కి అక్కడ చెన్నైలో 'సెవెంజీ బృందావన్' గారిని చేసుకునేవాడిని. ఓయమ్మో! కంటిన్యూ 1 వీక్ మేడం. ఆ హ్మ్. 1 అవరే పడుకునేవాడిని ఫ్లైట్‌లో. ఆ! అస్సలు అట్లా ఉండేది మేడం. అంటే నెలకి 30 రోజులు. ఇంకో 2 రోజులు ఉంటే బాగున్నాను అనుకునే ఓకే. ఎప్పుడైనా ఈ బిజీ షెడ్యూల్ వల్ల పర్సనల్ ఫ్యామిలీకి టైం ఇవ్వలేక, అరే! ఏం చేస్తున్నాం మనం? ఓకే. మనం అనుకున్నది చేస్తున్నాం గానీ, రెస్ట్ ఉండట్లేదు. కొంచెం రెస్ట్ తీసుకుందామని అనుకున్నారా ఎప్పుడైనా? అంటే లైక్ బాధపడ్డం. ఫ్యామిలీకి టైం ఇవ్వలేకపోతున్నామే అని. నిజంగా అనుకున్నాను మేడం. హ్మ్. అనుకోవడం నిజంగా చాలా తప్పు మేడం అది.
ఫ్యామిలీకి టైం ఇవ్వడమా ఇవ్వకపోవడమా? ఫ్యామిలీకి టైం 100% ఇవ్వాలి మేడం. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేదే నేను ఫ్యామిలీకి మేడం. నేను ఎక్కడుంటే లాంగ్ షెడ్యూల్ అయితే నేను ఫ్యామిలీని తీసుకెళ్ళిపోతాను మేడం. వచ్చేయమంటాను నేను. చూసి నేర్చుకోండి అయ్యా. లాంగ్ షెడ్యూల్ ఉంటే ఫ్యామిలీని పట్టుకుపోండి. ఓకే, నేను వచ్చేయనంట అంటే పిల్లల స్కూల్కి ఇది ఇబ్బంది లేకుండా ఇబ్బంది ఉంటుంది కాబట్టి పాపం వాళ్ళు రాలేరు. సెలవు పెట్టాలంటే పాప ఏదో ఒక్కరోజు స్కూల్ మన నేను అసలు మానంటది, ఫీవర్ అయినా వెళ్ళిపోతాను అంటది. తను అసలు అమ్మో సరస్వతీదేవి అనుకుంటాను నేను. అరే వా. ఓకే, బాబు బాబు కూడా చదువుతుంది. బాబుకి అంటే మీ పిల్లల్లో ఇద్దరిలో ఎవరికైనా ఇండస్ట్రీ ఇంట్రెస్ట్ ఉందా? ఆ బాబుకి కొంచెం ఇంట్రెస్ట్ ఉంది మేడం. అంటే ఇంకా సెర్టెన్ మైండ్ కాదు కదా మేడం, ఇప్పుడు కొంచెం 13 years. ఒక తన ఆర్మీ అంటాడు, ఆర్మీకి వెళ్ళాలి డాడీ ఇలాగా అలాగా తన అంటాడు. ఆర్మీ అంటే ఇష్టం అది ఇది అంటాడు. నేను ఉండలేను. అయ్యో, నేను అది చెప్తే లేదు డాడీ నేను వెళ్తానంటాడు. సరే చూద్దాం, ఇంకొక ఉంది కదా, ఒక 5 years ఉంది కదా, చూద్దాంలే అని నేను అంటాను మేడం. సోషల్ మీడియాలో యాక్టివ్గానే ఉంటారా? అంటే యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్లు ఇవన్నీ చూస్తారా? అది అంతా మా పాపే నేర్పించింది మేడం, నాకు తెలియదు అవన్నీ. ఓకే, నేర్పించిన చూస్తూ ఉంటారు కదా? చూస్తుంటా మేడం. కొన్ని థంబ్నెయిల్స్, న్యూస్లు వస్తూ ఉంటాయి. నేను మీ గురించి తెలుసుకుందామన్న ప్రాసెస్లో ఒక ఛానల్లో చూశాను, సుమన్ శెట్టి, అంటే తప్పుగా అనుకోకండి, సుమన్ శెట్టి పని అయిపోయింది, ఇంకా అవకాశాలు రావట్లేదు, ఒక వాళ్ళ ఇంట్లోనే ఒక చిన్న షాప్ పెట్టి బ్రతుకుతున్నాడు అని ఒకనొక పాయింట్ ఆఫ్ టైంలోనైతే అనకూడదు కానీ టచ్ వుడ్ జరగకూడదు ఏమి, ఇంకా సుమన్ శెట్టి లేరు అన్న ఒక థంబ్నెయిల్స్ అన్నీ పెట్టి బ్రతికున్న మనిషిని కూడా దీనిలో చూపిస్తుంటారు. వాళ్ళకు ఫ్యామిలీ ఉంటుంది, ఆ ఫ్యామిలీ చూస్తే బాధపడతారు అని ఉండదు. సో అలాంటివి ఏమైనా ఫేస్ చేసి బాధపడడం లాంటివి కానీ మీరు వాయిస్ రేస్ చేసి బయటికి రావడం లాంటివి ఎప్పుడైనా జరిగిందా సార్? 100% మేడం. అది 5 years బ్యాక్ అనుకుంటాను మేడం. అది ఏంటంటే ఏమని వచ్చిందంటే మనం సుమన్ శెట్టికి సినిమాలు లేవు, వైజాగ్ వెళ్ళిపోయి మళ్ళీ దుకాణం పెట్టుకున్నాడు అని వచ్చింది మేడం. నేను ఒకటే చెప్పాను, నేను అది మన ఫ్రెండ్ మేడం, నువ్వు ఇప్పుడు కూడా ఇంటర్వ్యూ ఇవ్వను అంటే నేను ఒప్పుకోను, నీ గురించి తప్పుగా అన్నాను తెలుసా వాళ్ళకి, వాళ్ళు ఎందుకు అలా మాట్లాడదా అని చెప్తే ఇంకా నేను ఫోర్స్లో నేను ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది మేడం. అది యాక్చువల్లీ చెప్పాను నేను ఒకటే, అరే నీకు నేను చెప్పేళ్ళానా, సినిమాలు నాకు లేవు, నేను దుకాణం పెట్టుకున్నాను, నేను నీకు చెప్పేళ్ళేనా, ఇదే అడిగాను మేడం నేను. మీరు అది కూడా చూసుంటారేమో మేబీ, అందుకే అంత స్ట్రాంగ్గా అడుగుతున్నారు నన్ను. నేను చెప్పేలేనా, నీకు డబ్బులు కావాలా, ఏది పడితే అది రాస్తారు, తమ్ములని పెడతారు, ఎందుకు అలాగా, మీకు డబ్బులు కావాలంటే నా దగ్గరికి రా, నీకే 5,000 10,000 ఇస్తాను అని చెప్పాను మేడం నేను. సూపర్. అందరూ ఆ ఇంటర్వ్యూ చూసి సుమన్ నువ్వు ఇలా కూడా మాట్లాడతావా అని, సుమన్ ఈ యాంగిల్ కూడా ఉందా, పెద్ద వాళ్ళందరూ ఫోన్ చేశారు మేడం నాకు ఆ ఇంటర్వ్యూ చూసి. అంటే అది బాధ మేడం, నా ఒక్కడి మీదే కాదు మేడం, బతుకున్న వాళ్ళని చంపేయడం ఏంటి మేడం. నాకు తెలిసి వేణుమాధవ్ గారిది కూడా అలానే చేశారు. తప్పు మేడం, అది ఫ్యామిలీ మెంబర్స్ కానీ అది చూస్తే ఎంత ఫీల్ అవుతారు మేడం అది అవన్నీ. అది చాలా బాధ. నేను అడగలేనిది కూడా నువ్వు అడిగావు, భలే అడిగావు అని అందరూ నన్ను బాగా అప్రిషియేట్ చేశారు మేడం ఆ ఇంటర్వ్యూ చూసి.